బావగారు తమిళియన్, ఓకే. సో అలా తమిళ్ వచ్చు నాకు. అండ్ మేము ఒక 5 years చెన్నైలో కూడా ఉన్నాము. నేను పుట్టింది చెన్నైలోనే, సో అలా కొంచెం తమిళ్ టచ్ ఉంది. చెన్నై బాగుంటుందా మేడం? మన ఏపీ బాగుంటుందా, తెలంగాణ బాగుంటుందా మీకు? హైదరాబాద్ ఇస్ ద బెస్ట్. వెళ్ళారు ఎప్పుడన్నా అవుటింగ్, నైట్ అవుట్ హైదరాబాద్లో ఏమైనా ప్లేసెస్ తిరగడానికి, చూడడానికి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి? డిఎల్ఎఫ్కి వెళ్తాను అండ్ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తాను. చాలా సింగిల్ గానే? లేదు, మా మమ్మీతో. కార్లో? మా మమ్మీతో. మమ్మీతో వెళ్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం? నాకు ఉంటుందండి, తనతో ఉంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. మమ్మీ ఏమన్నా వెరీ చిల్లింగ్. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఇంకా తను. ఓకే. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తనే తీసుకెళ్తాను. ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తారనుకోండి, మమ్మీకి చెప్తారా మీరు? చెప్తా. ఏమంటారు మమ్మీ? మమ్మీ చెప్పాను, ఒక ఫ్రెండ్ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతున్నారు. ఓకే. ఇంకో విషయం మేడం, జనరల్గా అయితే మనము అమ్మ నాన్న విషయానికి వస్తే కొన్ని సీక్రెట్స్ దాపెడతాం, చెప్పకూడదు, మనకు ఫ్రెండ్ ఉంటే షేర్ చేసుకుంటే బాగుంటుందని. అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో, మమ్మీ కాకుండా? ఉంది అండి, ఒక అమ్మాయి ఉంది. చెప్పాక ఒక ఫ్రెండ్ ఉందని. తన పేరు శ్వేత. ఓకే. సో నాతో పాటు హోటల్ మేనేజ్మెంట్ చేసింది, ఇప్పుడు దుబాయ్లో జాబ్ చేస్తుంది తను. ఎప్పుడైనా డాడీ స్పెషల్గా తను చేసిన మూవీస్కి తీసుకెళ్లారా మిమ్మల్ని చూడడానికి, థియేటర్కి? డాడీ చేసిన మూవీస్ చూడడానికి అన్నీ చూస్తాను. డాడీ చేసే ప్రతి ఒక్క ఫిల్మ్ నేను థియేటర్లోనే చూస్తాను. ఎప్పుడైనా డాడీకి సజెషన్ ఇచ్చారా? డాడీ ఎప్పుడు కొన్ని విలన్ రోల్స్, ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ చేస్తారు కదా, కొంచెం వేరే మోడ్యులేషన్ ట్రై చేయొచ్చు కదా అని. చేయను, అది ఆయన ఇష్టం. సో డాడీ చేసిన క్యారెక్టర్లలో మీకు ఏ క్యారెక్టర్ మంచిగా అనిపించింది? డాడీ చేసిన క్యారెక్టర్లో నాకు చాలా ఫేవరెట్ జకాస్. జకాస్, ఓకే. ఎప్పుడైనా ఇమిటేట్ చేస్తుంటారా డాడీకి? ప్రతిరోజు ఆయన డైలాగ్ తో ఆయనకే చేస్తా. ఆయన ఎప్పుడన్నా తిడితే జకాస్, స్టాప్ ఇట్, చాలా ఎక్కువ అయిపోయింది.